హలో ఫ్రెండ్స్, నేను మీ లియో మణివిత్. ఎలా ఉన్నా బాయ్? బాగున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రమా రవి అనే ఆమె గురించి చెప్పబోతున్నాను. ఆమె లైఫ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆమె వచ్చి సుమన్ టీవీలో స్టోరీస్ చెప్తారు పెద్ద ఆవిడ. ఆమె లైఫ్ స్టోరీ ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆమెలో చిన్న పల్లెటూరులో ఆమె చదువుకునింది. తర్వాత దీంట్లో వద్దామని చూస్తే ఫ్యామిలీ నుంచి కూడా పెద్ద సపోర్ట్ లేదు. తర్వాత సుమన్ టీవీ వాళ్ళు మామ్స్ స్టోరీస్ అని ఒక టీం పెట్టుకొని వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఇట్లా స్టోరీస్ చెప్పాలి సుమన్ టీవీ వాళ్ళకి అని చెప్పి ముందు క్యాజువల్గా తీసుకెళ్తే, తర్వాత ఓ 2 months తర్వాత మీరు మాతో కలిసి పనిచేయాలని చెప్పి సుమన్ టీవీ వాళ్ళు అడిగారంట. ఇప్పుడు చాలా పురాణాలు కూడా చెప్పింది. అట్లా కంటిన్యూ అవుతా ఉంది. 2018 నుంచి ఆమె కెమెరా ఫ్రెండ్లీ కూడా కాదంట బాయ్. కెమెరా ఫ్రెండ్లీ కూడా కాదు, అసలు సరిగ్గా ఫోటో కూడా లేదంట ఆమెకి. అలాంటి మనిషి 50 years ఈనాటి ఏజ్లో వచ్చి కెమెరా ఫ్రెండ్లీ కూడా కాకుండా ఎంత ఫ్లూయెంట్గా ఎంత నీట్గా మాట్లాడుతుంది, ఎంత బాగా చెప్తుంది బాయ్. అవును, స్టోరీస్ కానీ బాగుంటాయి బాయ్. ఇప్పుడు నేను కూడా వినాలే, బాగుంటాయి. అదే ఈ కాలం చిన్నపిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అవుతా, స్టోరీస్ అన్ని మర్చిపోతా ఉన్నారు. ఈ కాలం ఇలాంటి వాళ్ళు కావాలి పోయి మనకి. మంచి సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని పరిచయం చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో అంటే ఒక నానమ్మ గానో, ఒక అమ్మమ్మ గానో, లేకపోతే ఒక అక్క గానో, చెల్లి గానో యూట్యూబ్ ద్వారా తెలుసు. ఆమె చాలా దగ్గర అయిపోయింది ఈ 5 ఏళ్లలో. కానీ ఏమన్నా ఎవరైనా చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం లేకుండా చెప్పుకుంటా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా తను ఏమనుకుంటున్నా అది మనస్ఫూర్తిగా చెప్పేస్తుంది. చాలా మందికి అది ఉండదు, భయపడతారు. కెమెరా ముందుకు రావాలంటే భయపడతారు. నేను కూడా స్టార్టింగ్ లో అదే కదా తడబడింది. ఇంత ఫ్లూయెంట్ కూడా మాట్లాడేవాడిని కాదు. చాలా లైఫ్ స్టోరీ అయితే బాగుంటది బాయ్. మన ఆడియన్స్ ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే తర్వాత ఆమె చెప్పిన స్టోరీస్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తా. 90% ఇస్తా, 100% ఇచ్చారని చూస్తా. ఏదైనా తప్పులుంటే మీరు క్షమించాలి. స్టోరీస్ చెప్పేటప్పుడు చిన్న తప్పులు ఉంటాయి కదా, అవి క్షమించాలి మీరు. ఈ వీడియోకి కానీ బాగా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియో కూడా మంచిగా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.